హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్ యూఎస్ అండ్ వెల్కమ్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి. ఈరోజు మన జనరల్ అవేర్నెస్ వీడియోలో ఉమెన్ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీసీఓఎస్, పీసీఓడి అండ్ మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్, ఇలా ఎన్నో సమస్యలకి జస్ట్ జనరల్ అవేర్నెస్ ఇస్తూ మీ అందరి తరపున మన ప్రాబ్లమ్స్ని డాక్టర్ గారితో అడిగి తెలుసుకుందాం ఈరోజు. మ్యామ్ కీర్తిరెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మాతో మా అందరి తరపున గర్ల్స్ కానివ్వండి, టీన్స్ కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి, లేట్ ఏజ్ ఉమెన్ కానివ్వండి, వీళ్ళందరి తరపున కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అబౌట్ గైనిక్ హెల్త్ ఈరోజు మిమ్మల్ని నేను అడగబోతున్నాను. షూర్, తప్పకుండా అండి. సో మీరు గైనకాలజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. గైనకాలజీ ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్న్షిప్, ఆఫ్టర్ ఐఎమ్ డన్ విత్ మై ఇంటర్న్షిప్ నేను కన్సీవ్ అయ్యాను. సో కన్సీవ్ అయినప్పుడు ఐ విజిటెడ్ అ గైనకాలజిస్ట్. So looking at her passion, looking at her, the way she was treating the patients, the way she was very polite and very ఆమె నన్ను ట్రీట్ చేసిన పద్ధతి, I liked it a lot in gynecology. Throughout my pregnancy, throughout my delivery, how she supported me, I liked it. So then I have decided I should be a gynecologist like her. Okay. Yeah. So in that way I have decided that I will take gynecology. Okay. So I mean, I felt every woman needs that care. The way she supported me, the way she took my pregnancy very clean, very, very perfectly, without me having any hurdles in my pregnancy, every time being available, all that made me very impressive. Ante passion create chesindi నాకు towards that. So then I felt every woman needs this kind of care throughout their pregnancy. So appadiki I am done with my MBBS. I was not into PG. Okay. Then I have decided, okay, I should pursue this now. Okay. So that is where it dragged me. Okay. So first coming to that, first mana ladies antene menstrual health is like very very important. Yeah. First దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ menstrual health గురించి చెప్దాం. సో ఈ సైకిల్స్ని ప్రతి ఒక్కళ్ళు చేసేదే ఫస్ట్ ఆ సైకిల్స్ని స్కిప్ చేయడం కోసం, డిలే చేయడం కోసం లేదా ఎర్లీ చేయడం కోసం యూజ్ చేసే టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? Now, frankly speaking, many of them take it over the counter అండి. జనరల్గా దే ఆర్ గోయింగ్ టు ద మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నాకు పీరియడ్స్ డిలే అవ్వాలి అని చెప్పేసి, ఆర్ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్ టు వన్ పేషెంట్ దట్ ద పేషెంట్ గివ్స్ ఇట్ టు హర్ ఫ్రెండ్స్ అండ్ హోల్ హర్ ఫ్రెండ్స్ కంటిన్యూ దట్. కరెక్ట్. సో విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్, బికాస్ యూజువలీ ఐ విల్ నాట్ సజెస్ట్ టేకింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ అ హార్మోన్ అండి. అది హార్మోన్ మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోయింగ్ ద పేషెంట్స్ హిస్టరీ, వాళ్ళకి హిస్టరీ ఏముంది, ఐ మీన్ హౌ లాంగ్ విల్ దట్ ఎఫెక్ట్ బి, అండ్ ఎన్ని రోజులు వేసుకుంటే ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలియదు. అంటే most of the patients are unaware of it. తెలీదు. కరెక్ట్. So without knowing that, I have అంటే they take it randomly. మనం ఒకవేళ 5 days అని చెప్తే, see now a doctor prescribes it knowing everything. They take the history, మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటుండండి, how prone are you to land up in complications after taking the drug అనేది assess చేసి the doctor gives you the medication, knowing the complexity of it. అంటే whether how days మీరు ఎన్ని డోసులు వాడితే ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది తెలిసి డాక్టర్ గివ్స్ యూ దట్. బట్ ఓవర్ ద కౌంటర్ వెన్ దే టేక్ ఇట్, they land up in many complications. So అంటే ఇప్పుడు పీరియడ్ డిలేయింగ్ అనగానే we will go to the counter and we'll ask for the end tablet and they'll give us and we'll use for 3-4 days. So ఇది అసలు కరెక్ట్ కాదంటారు. I have seen many patients land up in very minimal అంటే మిసెంట్రిక్ సీలియాక్ ఆర్టరీ క్లాట్ రావడము, ఇట్లాంటివి చూసాను. సో యూజువలీ హార్మోన్స్ ఆర్ నాట్ సజెస్టెడ్ unnecessarily. Okay. My thing is, whenever it is, you should not intervene your hormones unnecessarily. That is not advised. So now this pill is nothing but it's a hormone. Okay. So hormone తీసుకొని మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని సెల్ఫ్ గా వీఆర్ it is very necessary. Okay, you come to the doctor, you take the advice, the doctor assesses your family history, your history, like మీకేమన్నా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ అసెస్ చేసుకుని ద డాక్టర్ గివ్స్ యూ. దెన్ ఆ డోస్ కానీ అవి కరెక్ట్గా వాడితే యూ విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ ఎనీ కాంప్లికేషన్స్. మెనీ పీపుల్ క్లాత్స్ అనేవి వచ్చేస్తాయి వాళ్ళకి, మెయిన్గా ఈ హార్మోన్స్తో, మెయిన్గా ఒబెస్ ఉండే వాళ్ళల్లో, too many people nowadays, the teens are also అంటే లైక్ టీన్స్ కానీ లేకపోతే అదర్ the youth generation, alcohol తీసుకోవడం వల్ల the liver enzymes are altered. So atlanti time lo kuda these hormones, minimal dosage of hormone also results in very huge complication. So that assessment is very important. And చాలా మంది I have heard it from many neurosurgeons also, because of these hormones over the counter తీసుకొని they land up with minimal vascular అంటే capillary లేకపోతే brain vascularity clots వస్తాయి. So ఆ vascular clots తో they land up in paralysis and all that.
So we never know which patient reacts in which way unless and until they take a doctor's advice. A doctor advice తీసుకుంటే she will assess is it really necessary or if it is necessary how long should you take it and what is the impact of it. They tell you the pros, they tell you the cons, whatever you should ఎంతవరకు మీకు అది కరెక్ట్ అనేది చెప్పి they will give you. So whenever there is a problem also the doctor మీరు రెడీగా రావడానికి ఉంటుంది. Without knowing anything that is not advisable. సో ఇప్పుడు ఈ పీరియడ్ డిలే టాబ్లెట్స్ అవి వేసుకున్న తర్వాత రెగ్యులర్ సైకిల్స్ రాలేదు అనుకోండి, సో ఇట్స్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్? See, when we are intervening the hormones, surely irregular cycles వస్తాయి. సో మనం బయట నుంచి ఒక హార్మోన్ when we are giving it to the patient, సో వాళ్ళు అలా హార్మోన్ బయట నుంచి తీసుకున్నారు అంటే ఇర్రెగ్యులారిటీస్ ఆర్ షూర్. సో ఫర్ నెక్స్ట్ 2 cycles 3 cycles ఇర్రెగ్యులర్ ఉంటాయి. కొంతమందికి అన్నెసెసరీలీ ద సైకిల్స్ బికమ్ పెయిన్ఫుల్ బికాస్ ఆఫ్ దీస్ హార్మోన్ ఇంటర్వెన్షన్స్. అంటే మనం అనవసరంగా బయట నుంచి ఇవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ఫుల్ సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ లైక్ దట్. సో అలా తీసుకోవడం వల్ల జస్ట్ డిలే ది పీరియడ్స్ అన్నట్టుగా తీసుకోవడం వల్ల అక్కడి నుంచి దే హ్యాడ్ పెయిన్ఫుల్ పీరియడ్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ నాట్ బి యూజింగ్. సో ఈ కమింగ్ టు ద మెన్స్ట్రువల్ హెల్త్ అనుకోగానే ఈ రోజుల్లో చాలా కామన్గా ప్రతి ఒక్క పేరెంట్ యాజ్ అ గర్ల్ పేరెంట్గా మదర్గా ఉన్న ఫస్ట్ భయం ఏంటంటే ఇట్స్ ప్రీ ప్యూబర్టీ. అంటే ఇట్స్ లైక్ వెరీ ఎర్లీ ప్యూబర్టీ, ఇట్స్ నాట్ లైక్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ. ఎర్లీ ప్యూబర్టీ దట్ టు 8 to 10 years old. ఇట్స్ లైక్ చాలా అది ఇప్పుడు కిడ్స్లో చూస్తున్నాం మనం, చాలా నార్మల్ కూడా అయిపోతుంది. We talk about that specially. Yes, because nowadays we are seeing many patients like that, and many kids like that, very 9 years ki, like 8.5 9 years before 10 years, and down the lane okay 15 years back that was not there. That was not the scenario. So appudu we had like 12 years 14 years 16 years. Once they entered their teenage, they were landing up in menarche. The ippudu ala kaakokunda like 9 years ke they are landing up in menarche. I mean where that age they don't know, like you know what is menstruation, what things have to be done. Correct. You know every cycle you will get this, every cycle we have to deal with this ani teliyani age lo they are getting it. Reason vachesi the lifestyle అని చెప్పొచ్చు. Because చాలా వరకు this early menarche I am not seeing in ఎవరంటారు విలేజెస్ లో ఉండే వాళ్ళలో ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్ బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ జంక్ వరల్డ్. జంక్ కానీ లేకపోతే దే స్టిల్ యూజ్ దోస్ యునో దట్స్ స్టీల్ బాక్సెస్, ద ఓల్డ్ ట్రెడిషన్స్, ద ఓల్డ్ కైండ్ ఆఫ్ ఫుడ్ అదే వాడతారు ఇంకా కూడా. ఇప్పుడు మన జనరేషన్ అంటే మన ఇక్కడ సిటీలో ఈ వాతావరణానికి అలవాటు పడ్డారు ఏంటి అంటే మోస్ట్లీ దే యూజ్ ప్లాస్టిక్. ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ ప్లాస్టిక్. అన్నిటికీ ప్లాస్టికే వాడతారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ జంక్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటాం మనము. అంటే మన ఎండోక్రైన్ హార్మోన్స్ ని a child is getting her first period అంటే she is starting her estrogen. అంటే తనకు అక్కడి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎవ్రీ సైకిల్లో ఇట్ ఈస్ ఆల్టరింగ్. అది ఎర్లీ స్టేజ్లో వస్తుంది అని అంటే మనకి ఈస్ట్రోజన్ని డిపిక్ట్ చేసే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ చాలా ఉన్నాయి. సో అండ్ ఐ మీన్ మనం తినే ఫుడ్లో కానీ ఆ ప్లాస్టిక్లో కానీ దే ఆర్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. అంటే మన హార్మోన్ బ్యాలెన్స్ని దే ఇర్రెగ్యులరైజ్ ఇట్. సో అలాంటివి వీఆర్ సీయింగ్ మోస్ట్లీ ఇన్ దిస్ సిటీ కల్చర్ వరల్డ్ లో చూస్తున్నాం. బికాస్ దే ఆర్ వెరీ ఆఫన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దే ఆర్ ఆఫన్ ఎక్స్పోజ్ టు దిస్ చాక్లెట్స్, మెనీ లైక్ చిప్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్ కానీ. సో ఆల్ దట్ చాలా యంగ్ ఏజ్ నుంచి దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ కాబట్టి ఐ వుడ్ సే దట్ ఇస్ ప్లేసింగ్ అ మేజర్ రోల్. ఓకే. సో ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ హిట్ అయిన కిడ్స్ ఉంటారు. జనరలీ మనలో ఏం చెప్తూ ఉంటారంటే పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు ఇఫ్ యూ హిట్ ద ప్యూబర్టీ ఆఫ్టర్ 2 to 3 years మాత్రమే దిల్ గెట్ ద హైట్ కానివ్వండి, వాళ్ళ బాడీ ఆర్గన్స్ డెవలప్మెంట్ కానివ్వండి అనేది ఉంటుందంటారు. ఎస్పెషల్లీ హైట్ కొద్దాం హైట్ అనేది. సో దే గెటింగ్ ఇన్ 8-10 years లోనే దే గెటింగ్ ద ప్యూబర్టీ. సో ఇస్ ఇట్ రియల్లీ ట్రూ ఆర్ ఎ మిత్? వాళ్ళు నిజంగా వాళ్ళ గ్రోత్ స్ప్రౌట్ అనేది తగ్గిపోతుంది అంటారా? For sure, puberty hit అయినప్పుడు they will have that growth spurt because their hormones play a major role at that point of time. So they are starting being exposed to the other hormones which are called sexual hormones. So akkada hormones ki expose avutaru kabatti the growth spurt will be there at that point. Once that this thing is adi daatin tarvata growth avutaru, depends on their lifestyle again. So once you give the baby, like the girl child or the boy child, whoever it is, manchi nutrition and good
గుడ్ ఎక్సర్సైజ్ అవన్నీ ఇచ్చారు అని అంటే యా ఫర్ షూర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఓకే, అగైన్ డిపెండ్స్ ద లైఫ్ స్టైల్. సో ఇఫ్ ఎనీ గర్ల్ హిట్స్ ద ఫస్ట్ ప్యూబర్టీ ఫస్ట్ పీరియడ్ అన్నది, సో ఒక పెయిన్ కిల్లర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అంటారు? Frankly speaking, they are not safe. Painkillers are not safe. Only oka antispasmodics, if they are like, very unbearable pain undi anante, I would suggest they can take in every cycle one antispasmodic or two antispasmodics. But other than that, very now and then, it's not that మినిమల్ పెయిన్తో కూడా లేదు నేను వేసేసుకుంటే నాకు తగ్గిపోతుంది, సో ఐ కెన్ బి పెయిన్ ఫ్రీ, ఐ కెన్ డూ నా పనులు నేను చేసుకోవచ్చు అనేది అయితే మినిమల్ పెయిన్ విల్ బీ దేర్, మైల్డ్ పెయిన్ విచ్ ఇస్ బేరబుల్. ఇంకా అన్బేరబుల్ ఉన్నప్పుడు one or two antispasmodics we can take rather than painkillers. ఈ సైకిల్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా, ఫొలికల్ ఫేజ్ అలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా ఈ ఫేజెస్లో ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫేజెస్లో ఇలా ఉండాలి అని ఏమన్నా కిడ్స్కి కానివ్వండి, లైక్ టీన్స్ కానివ్వండి, ఎవరైనా లైక్ అడల్ట్స్, ఈవెన్ వీఆర్ లైక్ సమ్ టైమ్స్? ఫుడ్స్ అంటే అండి ఎవ్రీ టైమ్ ఐ సజెస్ట్ ఇస్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. అది లెట్ ఇట్ బి ఎనీ ఫేజ్ ఆఫ్ సైకిల్, బ్యాలెన్స్డ్ డైట్ విత్ మినిమల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ త్రూ అవుట్ ద ఏజ్. అంటే మీరు ఏ ఏజెస్ కన్నా కానీ ఆ 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్వేస్ హెల్దీ. లెట్ ఇట్ బి వాకింగ్, let it be running, and food వచ్చేసి మీరు అన్నట్టుగా it should be balanced. I wouldn't say you take these extra foods in this cycle, లేకపోతే ఈ పీరియడ్ లో ఇంత ఎక్స్ట్రా ఫుడ్స్ తీసుకోండి, ఓన్లీ దీస్ పర్టిక్యులర్ ఫుడ్స్ యూ హ్యావ్ యాడ్ ఇన్ యువర్ డైట్ అని నేను చెప్పను. Every time you can go with like manchi, everything should be balanced, carbs, proteins, everything should be balanced. That balanced diet takes its role. అంటే అది తీసుకుని ఒక 45 minutes of exercise and active throughout the day, that's enough. Okay, you are good to go. Okay, if they hit the puberty, that means it is like hormonal hit. So అది ఇప్పుడు ఎర్లీ కిడ్స్లోనే ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆ హార్మోనల్ ఎఫెక్ట్ కంపల్సరీగా మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని పేరెంట్స్ ఎలా మేనేజ్ చేయాలంటారు? సపోర్టివ్ టీమ్ అండి. బోత్ ద పేరెంట్స్ షుడ్ బి వెరీ సపోర్టింగ్ టు ద చైల్డ్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ఇట్, బికాస్ వెరీ ఎర్లీ దే ఆర్ నాట్ that mature to understand what is happening with their body. So what is happening with their body has to be explained to the kid. And that pain kani lekapothe that bleeding kani, first bleeding, many kids panic. అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్, బ్లీడ్ ఎందుకు అవుతుంది, ఐఎమ్ హర్ట్ సమ్వేర్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ అనేది దే గెట్ ప్యానిక్. దే థింక్ దట్ ఇట్స్ సంథింగ్ అబ్నార్మల్. సో ఫస్ట్ థింగ్ that should be normalized to the kid that it is normal and we are there to support you. You need any extra assistance or extra like how to maintain the hygiene in that, like any what is normal bleeding ante normal enta bleeding meeku, when to take an action or when to tell the parent okay idi ekku avutundi, and you will have minimal pain which will be bearable and you can continue your routines. Anything abnormal you can let us know, we are there. This is the thing with every girl, that support is needed. Support and education. సో వాట్ ఈస్ ఇట్ అనేది మనం కిడ్కి చెప్పగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, నౌ డేస్ కిడ్స్ ఆర్ యాక్చువల్లీ అంటే దే ఆర్ అండర్స్టాండింగ్. సో వాట్ ఎవర్ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్, దే ఆర్ టు దట్ ఎక్స్టెంట్ దట్ దే కెన్ అండర్స్టాండ్ అండ్ దే కెన్ ఇంబైబ్ దట్. బికాస్ నేను చూస్తున్నాను నా ప్రాక్టీస్లో లైక్ నైన్త్ క్లాస్ వాళ్ళు కానీ పిల్లలు, 8th class పిల్లలు కానీ, దే కమ్ దే టెల్ మీ లైక్ పేరెంట్, ఇంతకు ముందు డేస్లో ఇట్ యూస్ టు బీ లైక్ పేరెంట్ యూస్ టు టాక్, మా పాపకి ఇలా ఉందండి, మా పాపకి ఇలా వస్తుందండి అని. Nowadays kids are well matured and they say that okay, you wait, I'll explain my things because I am the one facing all that. Good. So the kids are to that extent that they can tell what is happening. So once we start explaining them, they are well enough understandable that they can understand what is happening to their body. So that education is required. Okay. The next very important thing nowadays, we are hearing that HPV vaccine. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, చాలా మందికి రూరల్ ఏరియాస్లో వారికి ఇప్పటికీ దీని గురించి అవేర్నెస్ లేదు. దీన్ని మీ సైడ్లో ఎలా దీన్ని అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు? హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అండి. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే వస్తున్నారు హెచ్పివి వ్యాక్సిన్ కావాలి అని చెప్పి దే ఆర్ కమింగ్. సో అలా వస్తున్న వాళ్ళలో బట్ దే డోంట్ నో వాట్ ఈస్ హెచ్పివి వైరస్. అసలు హెచ్పివి వైరస్ అంటే ఏంటో తెలీదు. సో అందులో ఏం టైప్స్ ఉన్నాయి, వాట్ డు దట్ యాక్చువల్లీ కాస్ అనేది, వై ఆర్ వి టేకింగ్ ద వ్యాక్సిన్ అనేది కూడా తెలియదు. అండ్ కిడ్స్లో తీసుకుంటున్నాము అనేది మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ఇట్ బికాస్ they have never taken it. So ala unna anamata. So ippudu HPV vaccine ki vaste it actually protects us from cervical cancer. Cervical cancer lo I wouldn't say HPV only plays the role. There are many other factors, genetic factors untai. So many other factors play a role. But when this coming to this HPV virus,
when the woman gets repeatedly infected with this once infected with this HPV virus, ఎక్కువ ప్రిడిస్పోషన్ ఉంటుందన్నమాట. సో మేజర్ కాజ్ వచ్చేసి హెచ్పివి వైరస్ విచ్ ఇస్ కాసింగ్ దిస్. ఈ వ్యాక్సిన్ ఏ ఏజెస్ వాళ్ళు తీసుకోవచ్చు? గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా తీసుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. సో ఇది ఉమెన్ లో కూడా తీసుకోవచ్చు. అసలు ఎప్పుడు ఏ ఏజ్ పర్ఫెక్ట్ టు టేక్? నౌ ఇట్ ఈస్ దట్ 9 years నుంచి 45 years వరకు ఎవ్రీ ఉమెన్ కెన్ టేక్ ఇట్. అంటే ఉమెన్ కానీ 9 to 15 years వరకు వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్ కెన్ టేక్ ఇట్. వెన్ ఇట్స్ 9 to 15 years we give 2 doses and it provides 90% of protection. Once you are sexually active we advise 3 doses. సో 3 dosesలో లైక్ ఓకే ఐ వుడ్ సే 80% ప్రొటెక్షన్ అయితే వస్తుంది. బట్ దెన్ అగైన్ ఈవెన్ దో యూ టేక్ ద వ్యాక్సిన్ యూ డోంట్ టేక్ ద వ్యాక్సిన్, ఇట్ షుడ్ బీ దట్ యూ అండర్గో దిస్ పాప్స్మియర్ టెస్ట్ కాల్డ్. పాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉందండి. సో ఆ పాప్స్మియర్ టెస్ట్ వచ్చేసి ఇట్ స్క్రీన్స్ యువర్ సర్వెక్స్, అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం దాన్ని. సో ఎవ్రీ సెక్షువలీ యాక్టివ్ ఉమెన్ ఎవ్రీ 3rd yearly ఖచ్చితంగా పాప్స్మియర్ చేయించుకోవాలి. అసలు వాట్ ఈస్ పాప్స్మియర్? అది ఎంతవరకు సేఫ్ అంటారు? పాప్స్మియర్ టెస్ట్ ఇస్ నథింగ్ బట్ గైనకాలజిస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారండి. సో వెన్ దే సీ యువర్ సర్వెక్స్, ద పాప్స్మియర్ టెస్ట్ అనేది సర్విక్స్ నుంచి తీసుకుంటారు. సో బోత్ ఇంక్లూడింగ్ ద ఎండో సర్విక్స్, అంటే సర్విక్స్ కి కొంచెం లోపలగా అండ్ సర్విక్స్ కి కొంచెం బయటగా మొత్తం సెల్స్ అన్ని మనం బ్రష్ తో జస్ట్ స్క్రేప్ చేస్తాం. స్క్రేప్ చేసి వి సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ లో మనం విల్ సీ ఎనీ అబ్నార్మల్ సెల్స్, నార్మల్ గా ఉండాల్సిన సెల్సే ఉన్నాయా లేకపోతే అబ్నార్మల్ గ్రోత్ ఏమైనా ఉందా అనేది స్టార్టింగ్ స్టేజ్ లో కూడా ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉంటే ఇట్ విల్ బి నోన్. సో మనకు ఆ అబ్నార్మల్ సెల్స్ అనేవి తెలిస్తే అది క్యాన్సర్ వరకు పోనీకోకుండా వీ కెన్ టేక్ ప్రాంప్ట్ యాక్షన్. దాన్ని అక్కడి వరకు స్ప్రెడ్ కానికోకుండా వెంటనే మనం కట్ డౌన్ చేయొచ్చు దాన్ని. సో అది అండ్ ప్రోన్ ఉన్న వాళ్ళలో లైక్ హూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ యునో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉంది లేకపోతే పినైల్ క్యాన్సర్ ఉంది, దే షుడ్ బి ఈవెన్ మోర్ కాషియస్ దట్ పాప్స్మియర్ తో పాటు హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ కూడా చేసుకోవాలి. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ గా ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఎవ్రీ వాళ్ళ షెడ్యూల్ లో ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ ని ఎంత డ్యూరేషన్ లో చేసుకోవాలి? పాప్స్మియర్ అయితే ఎవ్రీ లైక్ 3 years కి ఒకసారి అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎవ్రీ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ 3 years కి ఒకసారి అయితే పాప్స్మియర్ చేసుకోవాలి. అండ్ కో టెస్టింగ్ అని ఒకటి ఉంది మనకి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరికైతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో వాళ్ళని మనం వీ కెన్ అడ్వైజ్ కో టెస్టింగ్. లైక్ హెచ్పివి డిఎన్ఏ కూడా టెస్ట్ చేస్తాం మనం. సో హెచ్పివి డిఎన్ఏ కూడా టెస్ట్ చేస్తే వాళ్ళు దే కెన్ గెట్ ఇట్ డన్ లైక్ పాప్స్మియర్ తో పాటు హెచ్పివి డిఎన్ఏ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యుల్ గో టు సమ్ అదర్ ఎనీ వెబ్సైట్ ఆర్ ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇఫ్ యుల్ గో అవుట్ సైడ్, ఇప్పుడు చూస్తే ఉమెన్ సెక్షువల్ హెల్త్ ఆర్ ఉమెన్ యూనో గైనిక్ ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు, వాళ్ళు ఒక టెస్ట్లు ఇస్తారు. అది ఎంతవరకు సేఫ్? అసలు అది రియల్లీ రిక్వైర్డా? మీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి కనుక్కొని చేయించుకోవడం బెటర్ అంటారా? లేదా ఈ ప్రాసెస్, ఈ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అనేది మన లైఫ్ స్టైల్లో ఎంత డ్యూరేషన్లో ఏం చేయించుకోవాలంటారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు పేషెంట్కి ఒక సిమ్టమ్ ఉంది అని మన దగ్గరకు వస్తే వీఆర్ అడ్వైజింగ్ ఒక 4 tests అకార్డింగ్ టు దేర్ సిమ్టమ్స్. ఫర్ వాట్ దే ఆర్ సిమ్టమాటిక్ వీఆర్ అడ్వైజింగ్ దోస్ టెస్ట్. ఈ విధి చేయించుకుని రండి బికాస్ యూ ఆర్ హ్యావింగ్ సో దిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అని మనం చెప్తున్నాం. But what the patient is doing, they go to the diagnostic center. Diagnostic center lo we have like many packages ma'am, where chala like naku anni include avutayi annaru, mottham women health anta include avutundi annaru ani cheppi mottham avasaramainavi anavasaramainavi like CA 15.5 CA 19.9 ఏంటివో చేయించుకొచ్చేస్తారు అనమాట. అంటే CA 125 the carcinogenic స్క్రీనర్స్ అనమాట, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అవన్నీ. సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వరకు వాళ్ళకున్న సిమ్టమ్ ఏంటి, జస్ట్ ఒక లైక్ మినిమల్ బాడీ పెయిన్సో లేకపోతే దే ఆర్ కమింగ్ విత్ మినిమల్ బాడీ పెయిన్సో లేకపోతే పీరియడ్ రాలేదనో దే కమ్. ఒక టెస్ట్ మనం అడ్వైస్ చేస్తే దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ డన్. సో ఎవ్రీథింగ్ డన్ వల్ల ఒక విధంగా చెప్పాలంటే జెనెటిక్ అంటే మనం అడ్వైస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళని మనం ఎలాగో అడ్వైస్ చేస్తాం క్యాన్సర్ స్క్రీనింగ్ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్, బట్ దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ డన్ అండ్ హౌ అక్యురేట్ అనేది మనకు తెలియట్లేదు. వన్స్ ద లెవెల్స్ ఆర్ హై దే ఆర్ పానికింగ్, దే ఆర్ కమింగ్ ఇన్ దట్ పానిక్ స్టేట్. నాకు ఇది క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది నేను, బట్ వీ నో వేర్ ఆల్ దట్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ ఇస్ పాజిటివ్. నాట్ ఓన్లీ ఇన్ క్యాన్సర్ ఉంటేనే రాదండి, అండ్ మెనీ అదర్ ఇన్ఫెక్షన్స్లో కూడా అది పాజిటివ్ ఉంటుంది అనేది మనకి తెలుసు. బట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ పానిక్ స్టేట్ దట్ అంటే దే దెమ్సెల్వ్స్ డిసైడ్ ఓకే క్యాన్సర్ యాంటీజెన్ ఎలివేటెడ్ ఉంది, డయాగ్నోస్టిక్ సెంటర్ లో చెప్పారు, సో నాకు క్యాన్సర్ ఉంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసరీ పానిక్ టు ద పేషెంట్స్. సో అది ఇయర్లీ చెకప్ ఓకే ఐ వుడ్ అడ్వైస్, బట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ సిమ్టమ్ ఐ డోంట్ అడ్వైస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ యునో ర్యాండమ్ గా వెళ్ళిపోయి
అన్ని అనవసరమైనవి అవసరమైనవి అయితే వీ డోంట్ సజెస్ట్. అండ్ యా, సో ఐ హ్యావ్ వన్ డౌట్ యాక్చువల్లీ, ఇది అందరికీ చాలా మందిలో ఈ మధ్య నేను వింటున్నాను. ఒకవేళ హెచ్పివి వ్యాక్సిన్ని ఎర్లీ స్టేజెస్లో మీరు చెప్పినట్టు 9 కానీ 8 కానీ ప్యూబర్టీ హిట్ అవ్వక ముందే కనుక తీసుకుంటే మెన్స్ట్రువల్ ఆ ప్యూబర్టీ అనేది ఎర్లీగా హిట్ అవుతుంది. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ అ ఫ్యాక్ట్ ఉందంటారా? ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్స్ వాట్ అది నేను విన్నాను. హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ మీరు వీ టేక్ సో మెనీ వ్యాక్సిన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మనం చిన్నప్పటి నుంచి ఓరల్ పోలియో వ్యాక్సిన్ తీసుకుంటాము, మమ్స్ వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకుంటాము, లైక్ టీడాప్ వ్యాక్సిన్, డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్ తీసుకుంటాము. హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ సిమిలర్ టు దట్. అంతే. సో వీఆర్ టేకింగ్ అ వ్యాక్సిన్ టు ప్రివెంట్ సంథింగ్, ప్రివెంట్ దట్ ఇన్ఫెక్షన్ విచ్ కాసెస్ క్యాన్సర్. సో మనకు అలా ఒక ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మనం అది క్యాన్సర్ కాజ్ చేస్తుందని మనకు తెలుసు ఆల్రెడీ, కాబట్టి టు ప్రివెంట్ దట్ వీఆర్ టేకింగ్ అ వ్యాక్సిన్. సో నథింగ్ టు డూ విత్ ద ప్యూబర్టీ. యా, సో ఇట్స్ అందరికి ఉన్న ఇప్పుడు కామన్ ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ అది మీరే చెప్పాలి ఎంత పర్సంటేజ్లో ఎంత ఉంది, పీసీఓఎస్ అండ్ పీసీఓడి. అసలు ఏంటిది, దీనికి ఎందుకు వస్తుంది, దీనికి ఎర్లీ స్టేజ్ ఇది ఒకప్పుడు ఎలా ఉండదంటే కిడ్స్ తర్వాత లైక్ 35-40 ఏజెస్లో వచ్చేది. ఈ మధ్య టీన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యావింగ్ దట్. దాని గురించి ఒక చిన్న అవేర్నెస్ కంపల్సరీగా కావాలంటాను. ట్రూ. ఐ ఆల్సో వాంటెడ్ టు లైక్ చెప్పాలనుకున్నాను నేను కూడా పీసీఓఎస్ గురించి. సో నౌ ఓపీడీకి వచ్చే 10 పీపుల్లో చూస్తే మనకు ఆల్మోస్ట్ 6-7 పీపుల్ ఆర్ కమింగ్ విత్ ద డయాగ్నోసిస్ ఆఫ్ పీసీఓఎస్. కమింగ్ విత్ ద డయాగ్నోసిస్ ఆఫ్ PCOS. యా, అంటే వాళ్ళు దే ఆర్ సెల్ఫ్ అసెసింగ్ దెమ్సెల్వ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ పీసీఓడి అని చెప్పి వచ్చేస్తున్నారు అనమాట. సో పీసీఓడిలో మళ్ళీ మనం సాఫ్ట్వేర్ వాళ్ళలో చూసుకుంటే చాలా మంది బికాస్ ఆఫ్ ఐ కుడ్ సే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్. సో పీసీఓడి మెయిన్ గా ఏమనుకుంటారంటే ఇట్స్ ఓన్లీ రిలేటెడ్ టు గైనక్, ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు గైనక్ ప్రాబ్లమ్, సంథింగ్ గైనకాలజీ అని అనుకుంటారు. బట్ ఇట్స్ అన్ ఓవరాల్ మెటబాలిక్ డిజార్డర్ అండి. చెప్పాలంటే యా, ఇట్ ఈస్ అన్ ఓవరాల్ మెటబాలిక్ డిజార్డర్. అందులో మనకి ఓన్లీ గైనక్ అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, కన్సీవ్ అవ్వలేరు అనేది పక్కన పెడితే, అంటే అదొక్కటే కాదు, దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. ఇట్ ఈస్ ప్రిడిస్పోజింగ్ దెమ్ టు ఎర్లీ డయాబెటిస్. సో వాళ్ళకి ఎర్లీగా ఇప్పుడు యూజువలీ డయాబెటీస్ వచ్చేసి మనకి చాలా లైక్ ఎల్డర్లీస్లో వస్తుంది, ఆ టైంలో వస్తుంది. బట్ దీస్ పీసీఓడి ఉన్న వాళ్ళలో బికాస్ ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్, వీళ్ళందరికీ డయాబెటీస్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ ఇవన్నీ ఎర్లీగా వచ్చే అవకాశాలే ఉన్నాయి. అండ్ దే హ్యావ్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లైక్ మల్టిపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అనమాట. దే ఆర్ నాట్ హ్యావింగ్ సింపుల్ జస్ట్ ఓన్లీ మనకి ఈస్ట్రోజన్ ఆర్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని మనం చెప్పలేము. సో పీసీఓడికి ట్రీట్మెంట్ కూడా ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంతే. మనం ఏమి ఇచ్చినా కూడా ఓకే వీ గివ్ do many things, and every PCOD is not the same. Correct. Every patient to patient there is a variation. Some have like extra facial hair, some have like pigmentation over the neck. Correct. Pigmentation over the like jaw దగ్గర కానీ లేకపోతే ఫేస్ మీద కానీ they have extreme pigmentation. And they are like obesity బాగా obese ఉంటారు వాళ్ళు. కొంతమందిలో చాలా lean ఉంటారు, still they have all these complications like extra facial hair. Correct. Too much of pigmentation, menstrual irregularities. So PCOS we can't say that only obese వాళ్ళలో వస్తుంది, lean వాళ్ళలో వస్తుంది అని. It's a metabolic disorder. సో ఈ ఫేషియల్ హెయిర్ అనగానే నాకు ఒకటి తట్టింది. నార్మల్ ఈ మధ్య కాలంలో లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లైపోసెక్షన్ కానివ్వండి, ఒబెసిటీ ట్రీట్మెంట్స్ కానివ్వండి, అదర్ సప్లిమెంట్స్ యూజ్ చేసి కానివ్వండి, ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఇవి ఎంతవరకు మన మెన్స్ట్రువల్ హెల్త్ ఆర్ మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుందంటారు? లేజర్ ఇస్ సంథింగ్ డన్ సూపర్ఫిషియల్లీ ఓన్లీ అండి. సో దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్మోన్స్ ఆర్ మెన్స్ట్రువల్ హెల్త్ పైన అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, బికాస్ ఇట్స్ done in the superficial way. అంటే మనకి పైన స్కిన్ పైన we are removing the hair if it comes to laser removal. సో దానివల్ల మనకి మెన్స్ట్రువల్ హెల్త్ అబ్నార్మాలిటీస్ అయితే మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ అయితే రావు, ఆర్గన్ పైన ఏం ఎఫెక్ట్ ఉండదు. అదర్ దెన్ దట్ వెన్ యూర్ గెటింగ్ లేజర్ డన్, వన్ థింగ్ ప్లేస్ అ రోల్, యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్స్. సో ఇఫ్ యూర్ నాట్ గెటింగ్ ఇట్ డన్ ఇన్ అ రైట్ ప్రాపర్ వే విత్ అ ప్రాపర్ డర్మటాలజిస్ట్, చేయించుకోకపోతే మాత్రం సేఫ్ హైజీన్ కండిషన్స్లో చేయించుకోకపోతే మాత్రం యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ అన్నెసరీ ఇన్ఫెక్షన్స్ విచ్ మైట్ కాంప్లికేట్ యువర్ స్కిన్ దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయడం అట్లాంటివి చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా మీరు సప్లిమెంట్స్ అవన్నీ వస్తే they have seen many people taking over the counter supplements, not one, but
seeing on the Instagram ఇది అవసరం అది అవసరం అనగానే దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ డైలీ టేక్ చాలా తీసుకుంటున్నారు. దే themselves take omega-3 fatty acids, they themselves take calcium, vitamin D, overburden themselves. They don't know what is a normal range. So ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరకు వస్తే కంప్లైంట్స్తో వచ్చినప్పుడు we see their calcium levels, we see their vitamin D levels, we see their B12 levels. మనం అన్ని టెస్ట్ చేసి ఇవి అవసరం అండి మీకు డెఫిషియన్సీ ఉన్నారు మీరు ఇందులో, దెన్ వీ గివ్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ దేర్, బట్ అన్నెసెసరీగా రోజు వేసేసుకోవడం ఇస్ లైక్ ఐ వుడ్ కాల్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇట్ విల్ యాక్చువల్లీ రాంగ్ హెల్త్ ఇస్తుంది మీకు. సో ఒకవేళ మీరు సప్లిమెంట్స్ అన్నారు కాబట్టి ఏ సప్లిమెంట్స్ అనేది న్యాచురల్ అండ్ సేఫ్ ఫర్ ద ఉమెన్ సెక్షువల్ హెల్త్ ఆర్ ఉమెన్ మెన్స్ట్రువల్ హెల్త్? ఉమెన్ సెక్షువల్ హెల్త్కి వచ్చేస్తే ఓవరాల్ వెల్ బీయింగ్ అంటాను నేను. ఓవరాల్ వెల్ బీయింగ్కి నేను ఇప్పుడు చెప్పిన విటమిన్ B12 కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ డయట్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అనుకుంటే యూ చెక్ యువర్ లెవెల్స్ ఫస్ట్. ఆర్ యూ రియల్లీ డెఫిషియెంట్ ఇన్ ఇట్? బికాస్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఓవర్లోడింగ్. అంటే ర్యాండమ్గా మనం సప్లిమెంట్స్ తీసుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ అవర్ బాడీ విల్ టేక్ ఎంత సప్లిమెంట్స్ నాకు ఎంత ఐరన్ నాకు కావాలో తీసుకుని మిగతాదంతా నీ గట్లో వదిలేస్తాను అన్నట్టయితే ఇట్స్ నాట్ దేర్, నో. సో ఇట్ ఈస్, ఐ వుడ్ సే యూ షుడ్ నాట్ ఓవర్లోడ్ యువర్ సెల్ఫ్. So you get your tests done. Yes, these are all important for a overall woman's well-being. Kani you have to get it tested. If you're deficient, you take the supplements. If you're not deficient, there is no point in taking the supplements. Meeku already vitamin D ekkodo 60 lo 66 lo unnappudu meer malli vitamin D teeskuni malli overload cheste, I have seen people taking years together vitamin D every week తీసుకుంటున్నారు. ఎవ్రీ వీక్ తీసుకొని దే ఆర్ అగైన్ కమింగ్ అప్ విత్ నాకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు, ఇది తగ్గట్లేదు అంటే యూఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ హైపర్ విటమినోసిస్. సో విచ్ ఇస్ ఆల్సో ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద లిమిట్ షుడ్ బి మెయింటైన్డ్. ఎక్స్ట్రీమ్ ఇస్ నాట్ గుడ్. Under will cause you problems, extreme will cause you problems. Correct. So over the counter supplements I would not advise. Okay. So ఈ PCOD అన్ని చాలా మంది మీ దగ్గరికి ఇప్పుడు 10 పీపుల్లో 6 మెంబర్స్ వస్తున్నారని తెలుసుకున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది పీపుల్కి ఒక ప్లేస్లో ఉండే రూరల్ ఏరియాస్లో కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా దాని గురించి అవేర్నెస్ లేదు. కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రాబ్లమ్ని మీరు చూసినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? పీసీఓడికి వచ్చేస్తే ఫస్ట్ అంటే మనం చాలా వరకు నాట్ ఎవ్రీ పేషెంట్ విల్ ప్రెజెంట్ విత్ ఓన్లీ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. చాలా మందికి మెన్స్ట్రుయేషన్ రెగ్యులర్గా అవుతుంది, ఎవ్రీ సైకిల్ ఇస్ వెరీ రెగ్యులర్, బట్ స్టిల్ దే హ్యావ్ పిగ్మెంటేషన్ ఓవర్ ద నెక్, ఫేషియల్ హెయిర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో దోస్ పేషెంట్స్ ఆల్సో నీడెడ్ టు బి ఇవాల్యుయేటెడ్. సో వాళ్ళకి ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ విత్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఓన్లీ. నాకు మెన్సెస్ సరిగ్గా అవ్వట్లేదు, లైక్ 3 monthsకి 4 monthsకి సైకిల్స్ అవుతున్నాయి, దెన్ దే కమ్. సో వన్స్ యూ హ్యావ్ డిలేడ్ నార్మల్ మెన్స్ట్రుయేషన్, వెరీ రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉండి నార్మల్ ఫ్లో ఉండడం, ఎవ్రీ 45 we consider like 35 days ఇటు అటు ఒక 1 week 30 days నుంచి అటు ఇటు చూసుకున్నా it can be considered as normal. Okay. But beyond that, when your period is getting delayed, every month it is not happening, or you are having extreme ఇప్పుడు మీరు అన్నట్టు చాలా ఫేషియల్ హెయిర్ ఉంది, unnecessarily you are gaining weight, ఎంత ట్రై చేసినా మీరు రెడ్యూస్ అవ్వట్లేదు, అండ్ లైక్ మెటబాలికలీ యువర్ బాడీ గివ్స్ మెనీ సైన్స్, ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ కానీ లేకపోతే ఎర్లీ ఫెటిక్ కానీ, ఎక్కువ మీరు నడవలేకపోవడం, చాలా తొందరగా ఆయాసం రావడము, అంటే ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఫర్ ద మెటబాలిక్ డిజార్డర్స్ ఉంది. సో ఇందులో మీరు ఏది ఉన్నా కూడా ఐ వుడ్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్. ఇర్రెగ్యులారిటీస్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఒకటే అని చెప్పను. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, అండ్ ఈ పీసీఓడి వాళ్ళలో ఇంకొకటి కూడా చూస్తున్నాను నేను, దే గెట్ మ్యారీడ్, దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, ఓకే దే ఆర్ నాట్ ఓవ్యులేషన్ అవుతుంది లేదు అనేది మనకు తెలియదు, దే ట్రై లైక్ నాట్ ప్రెగ్నెన్సీ విదౌట్ ఎనీ కాంట్రసెప్షన్, దేర్ మ్యారిటల్ లైఫ్ ఇస్ లైక్ 4 years 5 years, దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్షన్, అండ్ దే ఆర్ థింకింగ్ దట్ ఓకే దే కమ్ లైక్ ఆఫ్టర్ 5 years ఆఫ్ దర్ మ్యారీడ్ లైఫ్, అప్పుడు వస్తారనమాట, వచ్చి దే ఆర్ లైక్ నవ్ వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. I'm like, okay, all these 5 years did you use any contraception ఏమైనా వాడారా అని అంటే, no, we didn't use any contraception. You didn't conceive any time? Yeah, we didn't conceive any time. Then how is it that you're planning from 1 year? How is it that you're planning now? You are not using anything, you are not conceived from years, so that is like you should be worried at there itself.
That is a question mark. Correct. So it's not that now you're coming and you're planning it now. Already 5 years nunchi you're not conceiving, you're having intercourse without any protection and you're not conceiving. There you should be bothered. Like వాళ్ళు అప్పుడు వస్తారు అన్నమాట, now we are planning అనేసి. I'm like, okay, 5 years nunchi you're not doing anything and still you're not conceiving. You should be bothered. సో అలా ఉన్నాయన్నమాట. సో దో అంటే వాళ్ళు కూడా పీసీఓడి ఉన్న వాళ్ళే, దో దే హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్, దో దే హ్యావ్ ఎవ్రీథింగ్, సో వీ కాంట్ ప్రిడిక్ట్. ఓకే, సో ఈ పీరియడ్ సైకిల్ అనేది దాని దగ్గరికి వచ్చినప్పుడు సమ్ పీపుల్ విల్ హ్యావ్ వెరీ లైట్, సమ్ పీపుల్ హ్యావ్ వెరీ హై ఫ్లో కైండ్ ఆఫ్ థింగ్ పీరియడ్. సో ఏది వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుందా, లేదా ఇది గుడ్ ఇది బ్యాడ్ అనేది ఏదైనా ఉంటుందా దాంట్లో కూడా? గుడ్ బ్యాడ్ ఏం లేదండి. మనకి ఒక 80 ml బ్లడ్ లాస్ వరకు, అంటే ఒక ప్యాడ్ సోకేజ్ మనం ఒక 50 ml తీసుకోవచ్చు ఒక ప్యాడ్ సోకేజ్ని. సో ఒక 80 ml బ్లడ్ లాస్ పర్ డే మనకి ఓకే, వీ కెన్ టేక్ ఇట్ కన్సిడర్ ఇస్ లైక్ ఓకే ఫైన్. లెంత్ చూసుకుంటే, సైకిల్ డేస్ చూసుకుంటే, యా few have like 4-5 days, but still they change only, they'll not bleed heavily, అంటే like only 2 pads per day. So atla it is normal. Okay. Some say we change 4 to 5 pads per day, and we bleed for 4 to 5 days, and still their hemoglobin and everything is fine. అంటే it's their personal assumption. Heavy out అంటే they like heavy అవుతుంది అని వాళ్ళు వెంటనే ప్యాడ్ చేంజ్ చేసేస్తారు. సో దే థింక్ ఓకే 4 to 5 pads అవుతున్నాయి నాకు అని, బట్ స్టిల్ their hemoglobin, their level, everything is normal అన్నమాట. సో when you have like 4 to 5 pads per day, okay, though it is their normal thing, 4 to 5 pads per day bleed అవుతున్నారు, clots, you are passing clots, and extremely your 5 days beyond kuda you are having the same presentation in your cycle, yeah, that is heavy. You have to present to the doctor. Yes. Okay. Is there any special dietary requirements we should take on that time? ఆ టైంలో అంటే I would say hydration is one thing which is very important. మెయిన్గా మెన్స్ట్రువల్ టైంలో అనుకుంటే హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎనీ లైక్ బాగా బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ వుడ్ నాట్ సే యూ షుడ్ కంప్లీట్లీ రెస్ట్ యువర్ సెల్ఫ్, బట్ దెన్ యా బ్యాలెన్స్ డైట్, కొంచెం హై ఆన్ ప్రోటీన్ అట్లా తీసుకుంటే యూ విల్ హ్యావ్ లైక్ లిటిల్ లెస్ బాడీ పెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. కీర్తి గారు, ఇప్పుడు కమింగ్ టు ద సెక్షువల్ హెల్త్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్, లైక్ అందరికీ. సో కమింగ్ టు ద కాంట్రసెప్షన్, సో విచ్ ఈస్ ద బెస్ట్ వే టు యూస్, అండ్ దానివల్ల వెయిట్ గెయిన్ అని ఇవన్నీ వింటూ ఉంటాం. Yeah, if it comes to oral contraceptive pills, yeah, you might land up in weight gain. But nowadays we have newer drugs, newer generation drugs, so which also help you with weight loss also. So it is not that all the drugs cause you weight gain. Few are there which cause you weight loss also. And if you are taking it properly, see, once hormonal contraception and ante if you are using it only for the contraception, the purpose is different. These contraceptive pills can be used for your regularization of hormones also. లైక్ మనం ఇందాక పీసీఓడి అని మాట్లాడుకున్నాము. సో పీసీఓడిలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టు రెగ్యులరైజ్ దేర్ హార్మోన్స్ and we give these external hormones which we call oral contraceptive pills. So avi ichinappudu kuda like first thing again manam chustamu obese వాళ్ళలో usually we don't give all these things. So obese వాళ్ళలో and all liver enzymes altered ఉన్న వాళ్ళలో, when they have a strong family history of CVA కానీ heart strokes కానీ, మనం థ్రాంబోసిస్ అంటాం, వీన్ థ్రాంబోసిస్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ మన వీన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, వెన్ దే హ్యావ్ దట్ మోర్ ప్రిడిస్పోజిషన్ టువర్డ్స్ దాట్. సో అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాతే మనం ఇస్తాము. వీ ఆల్వేస్ అడ్వైజ్ దిస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యాజ్ అ కాంట్రసెప్షన్ టు ద న్యూలీ మ్యారీడ్ వన్స్. When they don't want the pregnancy, like when they were planning for like 2 years tarvata will get conceived, or 3 years tarvata will get conceived. So when they plan like that, we usually advise the newly married couple, if they don't have any family history, appudu manamu atlanti vallaki we give oral contraceptive pills. We advise them, ivi oral contraceptive pills తీసుకోండి, like they have to take it daily. సో అది మనం న్యూలీ మ్యారీడ్ కపుల్కి అడ్వైస్ చేస్తాము. ఇంకా కాంట్రసెప్షన్ బిట్వీన్ ప్రెగ్నెన్సీస్కి వచ్చేస్తే, అంటే ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, ఇమీడియట్లీ వీ డోంట్ వాంట్ టు కన్సీవ్ అగైన్, సో వీ వాంట్ బ్రేక్ ఆఫ్ 3 years 4 years, అట్లాంటప్పుడు వీ అడ్వైజ్ కాపర్టీ loop. Yeah, so Copperty plays very good role for interval between pregnancies. So it plays a very good role. Kani ippudu nenu chustunna vallalo many of them have a myth that Copperty is very complicated, insertion is very painful, and dani valla chala menstrual irregularities vastayi, anni heavy bleeding avutundi. All these are frankly telling they are all myths.
మనం ఏదైనా కానండి పర్సనల్ హైజీన్ అయితే మెయింటైన్ చేయాలి. సో యూ ఇన్సర్ట్ ద కాపర్టీ, యూ డోంట్ ఇన్సర్ట్ ద కాపర్టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ ఆర్ నాట్ హైజీనిక్ ఆర్ యూ నాట్ మెయింటైనింగ్ యువర్ పర్సనల్ హైజీన్, యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఇన్ఫెక్షన్స్. సో అదొకటి ఉంది దాంతో రిస్క్, బికాస్ ఇట్స్ అ ఫారెన్ బాడీ. యూ షుడ్ బి అ లిటిల్ కాషియస్ వెన్ ఎవర్ యూ హ్యావింగ్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా వైట్ డిశ్చార్జ్, లేకపోతే మీకు లైక్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉంది, అట్లాంటప్పుడు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు అటెండ్ ద డాక్టర్. అదర్ దెన్ దాట్ ఇంటర్వెల్ ప్రెగ్నెన్సీస్ కాంట్రసెప్షన్కి అయితే కాపర్టీ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్. దట్ ఈస్ వన్ కాంట్రసెప్షన్. ఇంకా మిగతావి మీరు అన్నట్టు బ్యారియర్ కాంట్రసెప్షన్స్ కానీ లేకపోతే క్యాలెండర్ మెథడ్స్ అంటారు, అవన్నీ దే డోంట్ వర్క్. దే ఆర్ నాట్ 99% సేఫ్. అంటే సేఫ్ ఇన్ ద సెన్స్ దే డోంట్ వర్క్ 99%. సో ఎక్కువ మంది ఈ సెక్షువల్ హెల్త్ గురించి కానివ్వండి, కాంట్రసెప్షన్ కానివ్వండి, ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ గురించి వచ్చి తొందరగా మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు అండ్ రావడానికి ఇష్టం. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? Medical advice is medical advice, and if they are facing problems, I would suggest them come to a doctor and discuss. So there is a solution for everything. It's not that doctor wouldn't advise anything అనేదైతే ఏం లేదు. So let it be any problem, at least doctor will advise you something or the other which you can practice in your daily life and you can get rid of it. So it is always better to consult, come and talk, speak to a doctor openly. There is nothing to be ashamed, or there is nothing to be pregnancy kanivandi lekapothe inkokati kanivandi, there is nothing to be ashamed of it or feel shy about it. You're talking to the doctor, you should be open enough. Only then the problem will be solved. If coming to the men's, like men contraception kind of thing, ee condoms valla infections edarna avutunda or any other side effects about that? ఇన్ఫెక్షన్స్లో అయితే అండి కాండమ్స్ యూజువలీ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. సో ఎస్టీడీస్ అనుకుంటాము, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సో అవిటి నుంచి కాండమ్స్ యూజువలీ ప్రొటెక్షన్ ఇస్తాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వి ఆల్వేస్ లైక్ usually they have multiple partners. So atlanti time lo it is always advisable to go with a condom. Married couples lo vachesi like they have this the material the condom is made of, dani valla allergic reactions vastayi. So not everybody responds the same, but few people they do respond in an allergic way. So ఆ విధంగా some people say only when we have this we use the condom we get rashes. So we get too much of pain, too much of discharge, inflammation, adanta redness, ad rash anta vastundi అని అంటారు. So that's allergy to that. They have to figure it out once. They వచ్చి డాక్టర్ తో ప్రెజెంట్ అవుతే they will tell you whether it's infection or it's an allergic reaction. They will rule out. Coming to the pregnancy, ఇప్పుడు చూడండి ఒకప్పుడు 18 to 23 ఏజ్లోనే దిల్ గెట్ మ్యారీడ్ అండ్ దిల్ హ్యావ్ కిడ్స్. ఈ పీసీఓఎస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇవన్నీ చాలా రేర్గా మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పట్లో ద గెటింగ్ మ్యారీడ్ అరౌండ్ 30 ప్లస్ 27 అబోవ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ వచ్చిందంట బికాస్ ఆఫ్ ఆ ఏజ్ కన్సిడరేషన్ అనేది ప్రెగ్నెన్సీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి, చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బికాస్ నౌ డేస్ ఇన్ఫర్టిలిటీ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దట్. బికాస్ అప్పట్లో మీరు అన్నట్టు 18 years 24 years వరకు ప్రెగ్నెన్సీస్, అప్పటి వరకు మ్యారేజెస్ అండ్ ప్రెగ్నెన్సీస్ they were conceived, everything would have been gone well. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే surely after 30 your egg quality అనేది డిక్రీజ్ అవుతుంది, the number of eggs అనేది తగ్గుతుంది, the egg quality అనేది డిక్రీజ్ అవుతుంది. So after 30s if you plan, and after 35 mainly, after 35 you plan, you should be very cautious about your condition. అంటే మనం కన్సెప్షన్ కానీ లేకపోతే I always suggest them to plan like 27-28 వచ్చారు అని అంటే you should now being planning pregnancy అనేసి. Many of them are willing to get married after 30s because they want to get well settled in the career and then so ఇంకా 35 పైన కూడా they are planning వాళ్ళు ఉన్నారు. I would suggest them go for like just check your like what is the chances, I mean whatever fertile period అంటే దాన్ని మొత్తం fertility మొత్తం చెక్ చేయించుకొని if something is really low, at least freeze your eggs and I'm advising. So at least that they can do, so that future they will not have those complications that we are not having an egg or we have to go for a donor egg. Atlanti complications rakokunda they can at least manage that. So early pregnancy at least after 25 is always adjustable. ఇన్ఫర్టిలిటీ ఈ రోజుల్లో ఎలా, అదర్ దాన్ దిస్ ఇన్ఫర్టిలిటీ అనేది మన హార్మోనల్ చేంజెస్లోనే కాకుండా ఇంకా ఏ థింగ్స్ వీటికి రీజన్ అవుతుంది అంటారు ఇన్ఫర్టిలిటీ నవడేస్? మెనీ రీజన్స్ అండి. ఫ్రాంక్లీ వన్ రీజన్ ఈజ్ మీరు అన్నట్టు పీసీఓడిలో కూడా చాలా మంది ఇన్ఫర్టిలిటీతో వస్తున్నారు. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యన రాదర్ దెన్ వీ స్పీకింగ్ అబౌట్ ద ఫీమేల్
part, the male infertility is on the rising part because of the stress అనుకోండి, లేకపోతే alcohol abuse అనుకోండి, లేకపోతే the drugs or the lifestyle, whatever it is. So దాని వల్ల they are landing up in very like low sperm count. అట్లా చాలా మంది male infertility is on the rise. So మనం previously everyone were like, you know, female get it checked, female get it checked, you're not conceiving, get it checked. Correct. కానీ ఇప్పుడు simultaneously we are advising both the partners to get it checked simultaneously. It's not that the female partner will get checked first, everything is normal in her and then we'll go for the male partner. Atla em ledandi. So now not to waste the time, because already they come to us after like 30s. 30-35 వచ్చిన తర్వాత దే కమ్ లైక్ ఓకే వీఆర్ నాట్ కన్సీవింగ్, అప్పుడు ప్లాన్ చేస్తారు, సో అప్పుడు కన్సీవ్ అవ్వట్లేదని వస్తారు. సో నౌ డేస్ వీ అడ్వైస్ బోత్ ద పార్ట్నర్స్ గెటింగ్ సైమల్టేనియస్లీ చెక్ ఫర్ బోత్. యా. So coming to the delivery, normal delivery and C-section. So it's like, which is the best one? You'll say like, ఏది అంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద ఉమెన్స్ బాడీ అనుకోండి, డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ ద డెలివరీ అనుకోండి, ఏదైనా సరే మీరు ఏది బెటర్ అంటారు? బికాస్ సో మెనీ పీపుల్ ఫిజియోలాజికల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ నార్మల్ అండి, అంటే నార్మల్ డెలివరీ ఈజ్ ఫిజియోలాజికల్ థింగ్ హ్యాపెనింగ్. సో దాన్ని ఎప్పుడు మనం ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ డెలివరీ ఓన్లీ. సిజేరియన్ అంటారా? సిజేరియన్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ వేర్ నార్మల్ డెలివరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఈజ్ నాట్ పాసిబుల్ అంటే మనకి బేబీ హెడ్ చాలా పెద్దగా ఉంది ఉమెన్ పెల్విస్ కన్నా. సో అట్ లైక్ మనం టర్మ్ జెస్టేషన్కి రాగానే, అంటే వెన్ యూ కమ్ ఎట్ ద వర్జ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, ఆ టైంలో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది మనకి. సో ఆన్ బిఫోర్ దాట్ వీ చెక్ యువర్ పెల్విస్, హౌ ఇస్ యువర్ పెల్విస్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ. Like if the pelvis is fine, it is accordingly to the baby. If the gynecologist feels that okay, we can go for a normal delivery because it is all appropriate. Correct. So we can go for a normal delivery ani manaku anipistundi. And though if we feel that a minimal constraint is there, కొంచెం ఏమన్నా we can give a trial. The trial should be given in a very well corporate setup. సో అట్లాంటి సెటప్లో వీ కెన్ గివ్ అ ట్రయల్ లేబర్ అంటాము. ట్రయల్ లేబర్ ఇచ్చి అక్కడ మనకి ఏమైనా ఫీటల్ హార్ట్ డిస్లరేషన్స్ ఉన్నాయి, లేదు దర్ ఇస్ అ పర్టికులర్ టైం పీరియడ్, మనం ఇంతసేపు మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు అని. బియాండ్ దట్ పీరియడ్ మనం ట్రై చేయాల్సిన, అంటే ఇఫ్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్, మినిమల్ ప్రోగ్రెస్ కూడా లేదు, వీఆర్ అసెసింగ్ హర్ ఎవ్రీ 4th hourly 6th hourly, అసలు ప్రోగ్రెస్ కనిపించట్లేదు బియాండ్ ద టైమ్ ఆల్సో, రాదర్ దెన్ వీ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫీటల్ డిస్ట్రెస్ టు హ్యాపెన్ ఆర్ మెకోనియం టు బి, అంటే ఫీటస్ టు పాస్, బేబీ టు పాస్ మోషన్ ఇన్సైడ్. అట్లాంటి సిచ్యువేషన్స్ లో we can go for cesarean where it is not normal is not happening, only when normal is not happening. సో కమింగ్ టు ద మిత్ అండ్ ట్రూత్ ఫ్యాక్ట్కి వచ్చేటప్పటికి చాలా మంది కనిపిస్తుంది నార్మల్ డెలివరీ అయిన తర్వాత మమ్స్లో కానివ్వండి, సి సెక్షన్ డిఫరెంట్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇట్స్ అ మిత్ ఓన్లీ అండి. సిజేరియన్ చేసినంత మాత్రాన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది అయితే ఏం లేదు. సిజేరియన్ ఇస్ డన్ బికాస్ ద నార్మల్ వాజ్ నాట్ పాసిబుల్, అంతే. అండ్ యా, పెయిన్ కంపేర్డ్ టు నార్మల్, యా సిజేరియన్ లో పెయిన్ ఇస్ మోర్ బికాస్ లేయర్స్ ఆర్ కట్, లేయర్స్ ఆన్ ద అబ్డమన్ ఆర్ కట్, పేషెంట్ రికవరీ టేక్స్ అ లిటిల్ మోర్ లాంగర్ టైమ్. సో అదంతా అయితే ఉంది, కానీ ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్ ఇట్ విల్ నాట్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ కన్సెప్షన్, నథింగ్ లైక్ దట్. ఓకే, ద మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పాలి అంటే మన ఉమెన్స్ హెల్త్లో మెనోపాజ్. అసలు ఈ మెనోపాజ్ ఏంటి, ఎర్లీ మెనోపాజ్ ఏంటి, లేట్ మెనోపాజ్ ఏంటి, ఒక్కసారి బ్రీఫ్గా. యా, మెనోపాజ్ అంటేనే ఇట్ ఈస్ లైక్ ఒక 50 years, అంటే వెన్ ద ఉమెన్ ఇస్ ఏజింగ్, ఒక పాయింట్ తర్వాత, ఒక 45 తర్వాత వీ కాల్ పెరిమెనోపాజల్ ఏజ్. అంటే ఒక 50 తర్వాత మెనోపాజ్ అనేది వీ స్టాప్ అవర్ లైక్ సైకిల్స్ వుడ్ బి స్టాప్డ్, ద హార్మోన్ స్టేటస్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ గోయింగ్ డౌన్, ద ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ డిక్రీజింగ్, అంటే మనకు ఈస్ట్రోజన్ తగ్గుతుంది, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఆర్ తగ్గుతాయి, సో హార్మోన్స్ అన్ని కంప్లీట్ గా తగ్గిపోతాయి, ద cycles are stopped. So that is menopause. Okay. When all the hormones are decreased. So appudu we call it menopause. So akkada ippudu meer annattu early menopause and late menopause koste, yeah, both are there nowadays. Okay. Early menopause kuda undi, late menopause kuda undi. So we are seeing early menopause, which early menopause anekana we can say like a premature ovarian failure anachu. యా, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ కూడా ఏజెస్ వాళ్ళు దానికి కేటగరైజ్ అవుతారు. పర్టిక్యులర్ ఏజ్ అని చెప్పలేమండి. వీఆర్ సీయింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 35-37 ఏజెస్ లో కూడా వీఆర్ సీయింగ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు, ఆర్ ఇట్స్ ద ఓవేరియన్ రిజర్వ్. ఒకవేళ మనకి ఓవేరియన్ రిజర్వ్ పెద్దగా, అంటే ద ఓవేరియన్ రిజర్వ్ ఇస్ కంప్లీట్లీ డిక్రీస్డ్ అండ్ దే ల్యాండ్ అప్ ఇన్ లైక్ ఆల్ దట్ ఈస్ట్రోజన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్ డౌన్ వెరీ ఎర్లీ.
తగ్గిపోతుంది అనమాట. సో దట్స్ కాల్డ్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో అవి ఏ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే దేని వల్ల అది ఫామ్ అవుతుందంట? ఫస్ట్ థింగ్ ఇస్ జెనెటిక్స్ అండి. జెనెటిక్స్ ప్లే అ మేజర్ రోల్. సో ఇఫ్ యువర్ మదర్ హ్యాస్ లైక్ మన పేరెంట్స్ కి ఒకవేళ దే హ్యాడ్ ఎర్లీ మెనోపాజ్, the child is also predisposed to early menopause. So genetics play a major role. దానిపైన హార్మోనల్ స్టేటస్ ఉంటే దాన్ని మనం డాక్టర్ ని కన్సిడర్ అవ్వాలన్న. ఇరెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. ఇరెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అయ్యి లైక్ మనం అనుకున్నట్టు టిల్ దట్ టైమ్ when they had regular periods and everything, after that they start like once in a 2 months, once in a 3 months మెల్లిగా స్టార్ట్ అయ్యి irregular bleeding, irregular spotting. So irregular periods they will start with. So once they have irregular periods they come up. ఇట్లా ఇరెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి, 39, 40 ఇరెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి, వాట్ ఈస్ ఇట్ అనేసి. సో డిపెండింగ్ ఆన్ దేర్ సిమ్టమ్స్ వీ సీ లైక్ వాళ్ళు నిజంగా విచ్ సైడ్ ఆర్ దే రియల్లీ రెగ్యులర్ పీరియడ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎనటామికల్ ఫీచర్స్ ఆర్ ఫిజియలాజికల్ ఫీచర్స్ ఆర్ రియల్లీ ఇట్స్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అనేది డిపెండింగ్ ఆన్ దేర్ హార్మోన్ స్టేటస్ వీ సీ. సో వాటిల్లో నాకు లేట్ మెనోపాజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏంటి అసలు అది? లేట్ మెనోపాజ్ కూడా ఈ మధ్య చాలా చూస్తున్నామండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా, మెయిన్లీ వీ సీ ఇట్ ఇన్ హెల్దీ ఇండివిజువల్స్. సో హూ మెయింటైన్ దేర్ లైఫ్ స్టైల్ లైక్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్, వెరీ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ పక్కాగా దే మెయింటైన్ దేర్ లైక్ ఫర్ షూర్ దే హ్యావ్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ షెడ్యూల్ ఉంటుంది కదా వాళ్ళకి. దే మెయింటైన్ దేర్ వెయిట్ విత్ ఇన్ దీస్ లిమిట్స్, దేర్ ఫుడ్ ఇంటేక్, దేర్ షుగర్ ఇంటేక్, ఎవ్రీథింగ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. మీరు చూస్తే ఇప్పుడు చాలా మందిని మనం సెలబ్రిటీస్ ని కూడా చూస్తున్నాము. దేర్ ఏజ్ వుడ్ బి వెరీ సమ్వేర్ అరౌండ్ 50+ అండ్ స్టిల్ దేర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ మెయింటైన్ వెరీ అండర్. లైక్ మనం చూస్తే వీ థింక్ 30+ ఉన్నారేమో, 40 to 45 ఉన్నారేమో అనుకుంటాము. బట్ దెన్ దేర్ దో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ దే అండర్గో మెనీ ట్రీట్మెంట్స్ సెలబ్రిటీస్ పార్ట్కి వస్తే. బట్ రియల్ లైఫ్ లో ఆల్సో వీ సీ మెనీ పీపుల్ హూ డోంట్ యాక్చువల్లీ అపియర్ దేర్ ఏజ్. 50+ ఉన్న వాళ్ళు కూడా రియల్ లైఫ్ లో ఆల్సో వీఆర్ సీయింగ్ వెరీ మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ అప్రోప్రియేట్ అంటే హూ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు దేర్ ఏజ్. యా, సో దేర్ లైఫ్ స్టైల్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. So lifestyle is one factor where you keep on burning your fat, you keep on exercising yourself, and exercise manaki diet and exercise and the hydration have immense benefits. I would not say they are the treatment part, but they play a role in prevention. At least మనకి ఇప్పుడు ఇది ఒక 2 years ముందు వచ్చేది, అట్లీస్ట్ ఇట్ ప్రివెంట్స్ లైక్ 1-2 years తర్వాత వస్తుంది. సో దట్ hydration, balanced diet and exercise play a major role. అందుకనే కూడా దే ఆర్ హ్యావింగ్ దట్ లేట్ మెనోపాజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ లైక్ 50s ఆల్సో 55 వరకు కూడా ఫ్యూ పీపుల్ బ్లీడ్. అండ్ మనం పాతకాలంలో చూస్తే బికాస్ దే హ్యాడ్ నంబర్ ఆఫ్ పీపుల్, కిడ్స్ చాలా మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి కిడ్స్ చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి దే హ్యాడ్ లైక్ ఎర్లీ మెనోపాజ్. అంటే ఒక 45కి లైక్ మదర్ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్, లైక్ చైల్డ్ ఈజ్ ఆల్సో ప్రెగ్నెంట్, అలా ఉండేది పూర లైక్ పాతకాలంలో. ఇప్పుడు they are maintaining that, like the work they do, they're active throughout the day, the supplements they take. మీరు అన్నట్టుగా ఇంతకుముందు సప్లిమెంట్స్ అనుకున్నాము. సో వాట్ ఎవర్ ద డెఫిషియెంట్ సప్లిమెంట్స్ ఆర్ దేర్, దే ఫుల్ఫిల్ దట్ సప్లిమెంట్స్. సో దే మెయింటైన్ దట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటారు కదా. సో ఇది మన హైజీన్ ప్లేస్ మేజర్ రోల్ అని నేను అంటాను. మీరు దాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అండ్ మా ఆడియన్స్కి మీరు ఇవ్వబోయే హైజీన్ టెక్నిక్స్ కానివ్వండి, మన చేతుల్లో ఉండేది మనం చేయగలిగేది ఏంటి అంటారు? దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. సో టు మెయింటైన్ హైజీన్కి వచ్చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే లైక్ టీన్స్ దగ్గర నుంచి ఎల్డర్లీ వరకు కూడా మెన్స్ట్రువల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మెన్స్ట్రుయేషన్ టైంలో ద ప్యాడ్స్ వీ యూజ్ ఆర్ ద మెన్స్ట్రువల్ కప్స్ వీ యూజ్ నవ్ డేస్, మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ హెల్దీ, బట్ హౌ వీ యూజ్, ఇన్ వాట్ కండిషన్స్ వీ యూజ్, అండ్ rather than cotton pads nowadays many of them are using these silicone or that tampons. Material is not tampons, the pads itself. Tampons are fine. Tampons are fine, but the pads itself, they are cotton will not cause much rash. When you are keeping your private pads like constantly wet throughout the 5 days or 6 days, you are giving chance for the infection to grow there. Correct. So that should be changed. Adokati, keep regularly changing the pads when you are having your menstruation. So adokati they have to maintain menstrual hygiene దగ్గరకు వచ్చేస్తే. And early go to the doctor early when you are having that and your urine infections also. Many of the women come with urine infections also. So that urine infection part koste not holding the urine for long. You should not hold your urine for long. And water intake plays a major role. These are the most common things we see.
Okay. అండ్ వెజనల్ Infections. ఇన్ఫెక్షన్స్ వెజనల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చినా కూడా ఒరిజినల్ వాషెస్ ఎంతవరకు No, no, బెటర్ no, అంటారు? no, no, not- దట్స్ వాట్ ఇది అది చాలా ఇంపార్టెంట్ థింగ్ ది షుడ్ నో. ఈ వెజనల్ వాషెస్ ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు యూజ్ చేయొచ్చా వితౌట్ మెడికల్ అంటారు? with medical also I would say vaginal washes are not at all advisable. ఓకే. So even if your gynec is advising you, or some other physician is advising you, go with the no. It will be it's hygiene part. It's not hygiene. Okay. It's you are giving more weight to the infection. So vaginal douches or this inti wash, itlantivi ante I see frequently many of the patients coming We down. wash and they're buying it. We are using it since long. So once you start using it, you will land up in infections. We have a normal ekkada meeru skin mottam throughout your body also you see everywhere there is a normal probiotic bacteria which is protecting your skin, your throat, Gut, your nasal, everything it's protecting. Correct. సో దట్ బ్యాక్టీరియాని మనం అదని క్లీన్ చేసేసాం అనుకోండి, యూఆర్ లూజింగ్ యువర్ నార్మల్ ప్రొటెక్షన్. సో వెన్ యూర్ లూజింగ్ యువర్ నార్మల్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ వే ఫర్ ఇన్ఫెక్షన్. సో వెజనల్ pH ఇస్ మెయింటైన్డ్ ఆల్వేస్ అట్ 4.5 అసిడిక్ pH ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్. సో అది. కీర్తి గారు, ఇప్పుడు ఒక ఫన్ రౌండ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి నాకు తెలిసి ఎవ్రీ వన్ విల్ హ్యావ్, మేదర్ వాళ్ళ బ్రెయిన్లో కానివ్వండి, వాళ్ళ మనసులో కానివ్వండి, ఎక్కడో ఈ డౌట్స్ అయితే ఉండి ఉంటాయి. అది మిత్తా, కొంతమంది అయితే డిస్కస్ చేయలేరు, ఫ్యాక్టా. మీ మాటల్లో ఇది తెలుసుకుందామ్మా. ఈటింగ్ పపాయా కెన్ కాజ్ ఇన్స్టెంట్ మిస్క్యారేజ్. మిత్. ఓకే. వేరింగ్ టైట్ జీన్స్ కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. When it comes to girls, I can say it's a myth, or it cannot cause infertility, but it can cause probably infections. I mean, to hygiene can be ఇది చేయగలదు. బట్ బాయ్స్కి వస్తే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు వేర్ టైట్ జీన్స్. ఓకే. పీరియడ్ బ్లడ్ ఈస్ డర్టీ బ్లడ్ దట్ ద బాడీ థ్రోస్ అవుట్. ఇట్స్ నాట్ డర్టీ బ్లడ్. It's actually the period blood is nothing but when your womb is preparing your body, or it is preparing for your pregnancy. Every cycle your womb prepares itself for the pregnancy. When the pregnancy is not happening, all that tissue is coming out as period blood. So it is not the dirty blood. Okay. Irregular periods unte you can't get pregnant anedi. It is not true. Irregular periods tho kuda there are people who can get pregnant. But irregular periods unnayi anante we should watch out what is happening exactly. What is the cause? Okay. Yeah. Babies gender ni కొన్ని సర్టెన్ ఫుడ్స్ తినడం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. It's a myth. ఓకే. స్విమ్మింగ్ పూల్ని యూజ్ చేయకూడదు డ్యూరింగ్ ద పీరియడ్స్. It is better to avoid. Okay. It is better to avoid swimming when you're having periods. Okay. But the question is like using a swimming pool during periods can stop the bleeding. No. Okay. Okay. Drinking cold water during periods is harmful. Nothing like that. It's a myth. Okay. Women can sync their periods if they live together. No. It's a myth. Okay. Vaginas become loose after the childbirth. Depends on the birth. It's vaginal birth. It's normal delivery. Yeah, it is possible. If it's a cesarean, there's nothing like that. Okay. Chocolate actually helps reduce period pain. It's psychological. Psychological. Okay. Birth control pills make you permanently infertile. No. Okay. Not at all. It's a myth. It's a myth. Okay. Okay. Using, you can't get pregnant while breastfeeding. Yeah, you can't get pregnant while breastfeeding. Yeah, మీరు 6 months continue. Depends on the woman how much she's breastfeeding. Exclusively breastfeeding ante, though, yeah, she will not get conceived. But then again, I would tell she has to check upon. She will not have periods. Okay. So lactational amenorrhea antam manamu. So she will not have periods, but it's not that she can't conceive. Okay. ఒక certain point tarvata when the baby starts having other than only breast milk and 6 months tarvata we also advise including other foods also in the baby's food diet. So appudu the breastfeeding decrease avutundi. So at that point of time you should be cautious whether it is actually లాక్టేషనల్ అమెనోరియా అంటే నిజంగానే పీరియడ్స్ రావట్లేదా లేకపోతే యూఆర్ ప్రెగ్నెంట్ అనేది అయితే రూల్ అవుట్ చేసుకోవాలి. ఐ అడ్వైస్ ఎవ్రీ మై patient who is in lactational amenorrhea to check every month. Okay. 2 condoms యూజ్ చేయడం వల్ల డబుల్ ప్రొటెక్షన్ వస్తుంది. It's a myth. Myth. Okay. మీకు కిడ్స్ లేకపోతే యుట్రస్ బికమ్స్ వీక్.
I would not say uterus becomes weak, but చాలా it is predisposed to continuous estrogen exposure అంటామండి. సో కిడ్స్ లేకపోవడం వల్ల అన్నెసరీ క్యాన్సర్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల యూ కెన్ హ్యావ్ ఫైబ్రాయిడ్స్, అందులోనూ మోస్ట్లీ ప్రీడిస్పోజ్డ్ ఉమెన్ అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో సో దెర్ ఇస్ ద క్యాన్సర్ రిస్క్ ఆల్సో. సో ప్రెగ్నెన్సీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ మెనీ థింగ్స్. పైనాపిల్ తినడం వల్ల ఎర్లీ పీరియడ్స్ వస్తాయి. మిత్. ఓకే. weirdest pregnancy craving you heard? Weirdest pregnancy craving ante we have heard about sweet cravings, we have heard about weirdest craving antu em chudaledu kani all the women nowadays are very, once they get pregnant they start putting up their cravings. So they eat up a lot, they eat, I mean చాలా మంది they feel that we should rest, we should have that whatever we crave for we should eat. So that's not the scenario. You should maintain your diet when you're pregnant also. Okay, just complete the sentence questions these are. Yep. Husbands usually faint when they see that when they see mainly I have seen husbands faint when they see delivery. Okay. True, many of them, rather than we taking care of the baby, the nurse has to go and give attention to the father because he has fainted. Okay. The most overused excuse for missing periods is pregnancy. Okay. Okay, the funniest myth I've heard about women's health is funniest thing we'll skip yeah. Okay. Rapid fire andi oka chinna questionnaire, 1 2 3. C-section or normal delivery? Normal delivery. Chocolate cravings or pickle cravings? Both are wrong. Okay. Morning clinic or evening clinic? Meeru. Both. Okay. First time moms or experienced moms? Both are dangerous. Okay. Both are sweet, both are dangerous. Okay. Babies crying or husbands fainting in the delivery room? Babies crying, no husbands fainting, please. Okay. So thank you so much, ma'am. Thank you for your time. Yeah. అన్ని రకాల క్వశ్చన్స్ కి ఓపిక్గా మాతో ఆన్సర్ ఇచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. Thank you అండి. I also had a chance to speak to, I mean, many patients I have seen, I mean, like నా ఓపీడీలో చూస్తున్న చాలా మంది పేషెంట్స్కి అట్లీస్ట్ అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు. The frequently seen questions, frequently unanswered questions actually. Correct. So many hesitate to come down to the clinic and ask. I hope everyone gets a gist of what they want. Okay. Yeah. At least minimal awareness of, the most frequent problems. Correct. Yeah. చూసారు కదా వ్యూయర్స్, ఇది నార్మల్ మెన్స్ట్రువల్ హెల్త్ కానివ్వండి, మన బాడీ గైనిక్ హెల్త్కి సంబంధించిన హైజీన్ కానివ్వండి, మీకున్న ఎన్నో డౌట్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా సందేహాలు డాక్టర్ కీర్తిరెడ్డి గారిని అడిగి తెలుసుకోవాలనుకుంటుంటే విజిట్ చేయండి స్వాతి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ తెల్లాపూర్. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ విత్ శ్రావణి.